హలో అండి, ఇవాళ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు ఎందుకు ద బెస్ట్ ఆప్షన్ ఫర్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది మాట్లాడుకుందాం. జనరల్గా చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బదులుగా విగ్స్కి వెళ్తూ ఉంటారు, తర్వాత ఆర్టిఫిషియల్ సిస్టమ్స్కి వెళ్తూ ఉంటారు. ఓకే, సో దీన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే దానికి తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, వన్ టైం ప్రొసీజర్ అనుకుంటారు. బట్ ఇవాళ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి దానికి కంపారిజన్లో ఏది బెటర్ అన్నది దాని ఒక ప్లస్ అండ్ మైనస్ డిస్కస్ చేస్తాను, అండ్ మీరు డిసైడ్ అవ్వండి మీకు ఏది బెస్ట్ ఆప్షన్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం పర్మనెంట్ హెయిర్ని వెనకాల నుంచి తీసుకొని ముందు ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాం. సో అలా ఇంప్లాంట్ చేసినప్పుడు రూట్తో పాటు ఇంప్లాంట్ చేస్తాం కాబట్టి ఆ రూట్ అనేది స్కాల్ప్లో ఇంప్లాంట్ అయిపోయి అది లైఫ్ లాంగ్ గ్రో అవుతుంటుంది. సో ఈ హెయిర్ అన్నది ఇట్స్ యువర్ న్యాచురల్ హెయిర్ అండ్ అది లైఫ్ లాంగ్ ఉంటుంది. దాన్ని మీరు హెయిర్ కట్ చేసుకోవచ్చు, గుండు చేసుకున్నా కానీ మళ్ళీ పెరుగుతుంది. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ ఎప్పుడు న్యాచురల్గా ఉంటాయి. సో మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక ఇమ్మీడియట్గా మీ ఫ్రెండ్స్ కానీ కోవర్కర్స్ కానీ చూసి సడన్గా ఏం చేంజెస్ ఉండవు. సో నార్మల్గా న్యాచురల్గా ఇప్పుడు గుండు చేసుకున్న తర్వాత హెయిర్ ఎలా పెరుగుతుందో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాక కూడా అలానే హెయిర్ పెరుగుతుంది. సో అలా పెరగడం వల్ల సో మిమ్మల్ని చూసే వాళ్ళకి సడన్గా మీరు ఏదో చేంజ్ అయిపోయారు, ఏదో లుక్లో డిఫరెన్స్ వచ్చింది అని తెలియదు. అదే విగ్లో అయితే ఇట్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. సో ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా హెయిర్ని ట్రిమ్ చేసి మీ సైజ్కి తగ్గట్టు విగ్స్ని ఇస్తారు. సో ఇలా చేసినప్పుడు వాళ్ళు లోపల స్కాల్ప్కి గ్లూ అప్లై చేస్తారు. సో ఈ గ్లూ అప్లై చేయడం వల్ల దానివల్ల అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అండ్ వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ ఒక్కసారి విగ్ పెట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏదో చేసావు అన్నది రికగ్నైజ్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% ఆఫ్ ద టైమ్స్ ఈ విగ్స్ అన్నవి న్యాచురల్గా కనిపించవు. ఏదో ఏదో చేశారు, ఏదో హెయిర్ లైన్ అనేది కరెక్ట్గా డిఫైన్డ్గా ఉండడం వల్ల అబ్నార్మాలిటీ అనేది కనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పాసిబుల్ కాదు. లైక్ ఇప్పుడు కొందరికి చాలా పెద్ద రెసిపియంట్ ఏరియా ఉంటుంది అండ్ డోనర్ ఏరియా అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కానీ వాళ్ళకి అవుట్కమ్ అంత గ్రేట్గా ఉండదు. సో ఇలాంటి పేషెంట్స్కి మేము నాన్ సర్జికల్ ఆప్షన్స్ లైక్ హెయిర్ సిస్టమ్స్, విగ్స్ ఇస్తాం. అదేవిధంగా ఈ హెయిర్ సిస్టమ్స్కి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని ఎప్పుడు అనుకోవద్దు, ఎందుకంటే ప్రతి 1 మంత్కి మీరు వెళ్ళి ఆ హెయిర్ వాష్ చేసుకొని స్కాల్ప్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ట్రిమ్ చేసి చేసుకోవాలి. సో ఇది చాలాసార్లు ఒక పెయిన్ఫుల్, ఒక ఫుల్ డే టైమ్ అలాట్మెంట్ లాగా అవుతుంది. అండ్ ఈ సిస్టమ్స్ అన్నవి ఒక 6 months ఆర్ 1 year వరకు మీ మెయింటెనెన్స్ బట్టి ఆగుతాయి. తర్వాత మళ్ళీ న్యూ సిస్టమ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ సిస్టమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే, మీరు ఎంత తక్కువ సిస్టమ్స్ తీసుకుంటారో అంత అన్యాచురల్గా కనిపిస్తాయి అండ్ అంత తొందరగా అవి పాడవుతాయి. అదే మీరు హయ్యర్ ప్రైస్ రేంజ్కి వెళ్ళినప్పుడు సిస్టమ్స్ అన్నవి న్యాచురల్గా కనిపిస్తాయి, బట్ దాని మెయింటెనెన్స్ కూడా అలా అని ఉంటుంది. ఎవ్రీ 1 yearకి మళ్ళీ మీరు అంతే మనీ ఇన్వెస్ట్ చేయాలి అంటే అది చాలా టైం అండ్ మనీ కన్జ్యూమింగ్ ప్రాసెస్. అదే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారంటే మీరు ఈజీగా ఆ హెయిర్ని మీరు మీ రెగ్యులర్ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్లో ఎలాంటి కేర్ మీరు ఏదైతే తీసుకుంటారో జస్ట్ ఆ సింపుల్ కేర్తోని మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ 2 మెథడ్స్లో డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్. I will definitely reply to your comments. Thank you.